నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ పెద్దే. ప్రస్తుతం ఆర్జీవి మీద ఒక హాట్ టాపికే నడుస్తూ ఉంది. ఆర్జీవి అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా. ఈసారి మాత్రం తనకు భయం చూపెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అనే టాపిక్ ఓవైపు, అలాగే ఆర్జీవి నిజంగా భయపడ్డాడా అనే విధంగా పరారులో ఉన్నాడనే పుకార్లు ఓవైపు. అసలు ఏం జరుగుతుంది ఆర్జీవి ఎపిసోడ్లో? ఎందుకు ఎప్పుడు ప్రతి విషయాన్ని లైట్ తీసుకొని డేర్ చేసే ఆర్జీవి ఈసారి అటు బెయిల్ల కోసం కావచ్చు, ఇంకా ఒక దొరకకుండా లేదా ఆఫీస్ దగ్గరికి వెళ్తే పోలీసులు అక్కడ లేకుండా తప్పించుకునే ప్రయత్నం నిజంగానే చేస్తున్నారు, లేదా వాళ్ళ తరపున లాయర్లు కానీ అడ్వకేట్లు కానీ చెప్తున్నది ఆయన బిజీగా ఉన్నాడు అనే మాట వాస్తవమా? ఏది వాస్తవం? అసలు ఎందుకు ఇదంతా ఈ రాద్ధాంతం అనేది ఎందుకు జరుగుతుంది? అయితే దీనిపైన మనతో మాట్లాడేందుకు ఆర్జీవి తరపు అడ్వకేట్ డాక్టర్ బాల మనతో ఉన్నారు. సార్, ఆయనకు వెల్కమ్ చెప్పి అసలు ఈ విషయం, ఈ ఎపిసోడ్ ఎంత దాకా వెళ్తుంది అనేది కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ అంటేనే మామూలుగా ఆయన సెటైర్లు కావచ్చు, ఆయన ఒపీనియన్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్కువగా వాడుకునే వ్యక్తిగా అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా గతంలో కొన్ని కేసులైనవి, చిన్నపాటి కేసులు సినిమా విషయంలో. అయితే ఈసారి ఎందుకు ఇంతగా హడావిడి జరుగుతోంది, ఆయన ఎందుకు పరారులో ఉన్నాడా అని చెప్పేసి కూడా క్వశ్చన్ మార్క్ వచ్చే విధంగా ఎందుకు అవుతుంది ఈ ఎపిసోడ్ మొత్తం? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఈసారి ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు గతంలో ఆయన కేసులను ప్రతిసారి ఆయన ఒక సెటైరికల్గా కూడా వాడుకున్నాడు. అయితే ఈసారి మాత్రం సైలెన్స్గా ఉన్నాడని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫోటో మార్ఫింగ్ కేసు అనేది తెలుస్తుంది. నా క్వశ్చన్ వెరీ సింపుల్. ఓకే, ఈసారి ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈసారి అప్పుడు పోలీసు వాళ్ళు, అప్పుడు కేసులు, ఇప్పుడే కేసులే. మరి అప్పుడు లేదంటున్నారు, మరి ఇప్పుడు ఉందంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? కేసు తీవ్రత కావచ్చు. ఏం తీవ్రత? ఫోటో మార్ఫింగ్ చేసిండు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మీద ఇంతకుముందు ఫోటోలు మార్ఫింగ్ చేసే తీవ్రతనా అంటే మార్ఫింగ్ తప్ప కదా? సపోజ్ ఫోటోలు మార్ఫింగ్ చేయడమో లేకపోతే ఇంకోటో సోషల్ మీడియా పోస్టులు అంటారు. ఓకే, అంటే దీనికంటే హీనియస్ క్రైమ్స్ జరుగుతున్న సందర్భాలలో, రాష్ట్రాలలో సోషల్ మీడియా లేకపోతే సైబర్ క్రైమ్స్ కి సంబంధించి అంత పెద్ద ఇష్యూనా? అంత పెద్ద ఇష్యూనా? మీరు మిగతా కేసులతో పోల్చి మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ అంటే ఒక రామ్ గోపాల్ వర్మ గురించో సొసైటీ ఇస్ లార్జ్. అవును, సొసైటీలో రామ్ గోపాల్ వర్మ గారు ఒక వన్ ఆఫ్ ద సిటిజన్. ఆయన ఒక డైరెక్టర్, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటుంటారు, ఆయన లైఫ్ స్టైల్ ఆయన లీడ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళకి ఈయన ఒక్కరే ఉన్నారా? గవర్నమెంట్కి ఈయన ఒక్కరే ఉన్నారా? లేదు కదా. సిస్టమ్ చాలా ఉంది, చాలా సమస్యలు కూడా ఉన్నాయి కదా. మీడియాకి కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ ఇది అంత పెద్ద అంశం ఇష్యూనా? రైట్, ఇది పెద్ద అంశం కాదు, ఇది ప్రభావితం చూసే అంశం, చూపే అంశమే కదా. దేని మీద? ఎవరికైనా ఒకటే లా అండ్ ఆర్డర్ అనే ప్రభావితం చూపెట్టదా? రామ్ గోపాల్ వర్మకి ఆయనకి నోటీసులు ఇచ్చారు, అందరికి ఇచ్చినట్టే నోటీస్ ఇచ్చారు. ప్రతి జనాలు ఎవరైతే వాళ్ళ లీగల్ కన్సల్టెంట్ తీసుకొని రిప్లైలు ఇస్తారో రిప్లై ఇచ్చారు. డిఫరెన్స్ ఏముంది? ఇంకా రిప్లై డైరెక్ట్ గా ఇవ్వలేదు రామ్ గోపాల్ వర్మ అని. డైరెక్ట్ గా ఎవరు ఇవ్వరండి. కొత్త చట్టాలు వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవును, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పోలీసు వాళ్ళు పాటించరా కదా? వాళ్ళు పాటించలేదు. అయినప్పటికీ మేము పాటిస్తూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. ఏమేమి పాటించలేరు మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత మేము సమయం ఎన్నిసార్లైనా కోరచ్చు, ఓకే, ఎన్నిసార్లైనా మా అభ్యంతరాలను తెలపచ్చు. అవునా? ఇన్వెస్టిగేషన్ ఇది సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్స్ ఏముంటుంది? మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారన్నారు, అది సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది? పెట్టారా లేదా? పోస్ట్ ఆన్లైన్లో ఉంది, ఛార్జ్ షీట్ ఫైల్ ఎవడొద్దన్నాడా? ఎవడన్నా వద్దన్నాడా? దాని ప్రూఫ్స్ అవన్నీ మీకు అది ఆన్లైన్లో ఉంది కదా, ఇంకేం ప్రూఫ్లు కావాలి? మీ సోషల్ మీడియా అన్నారు, ఆల్రెడీ అతను ప్రూఫ్ ఇచ్చింటాడు, అది బట్టి ఛార్జ్ షీట్ అయిపోయింది కదా ఇన్వెస్టిగేషన్. ఇంకేముంది అక్కడ? ఇప్పుడు ఈయన పిల్లంపిచ్చి కూర్చోబెట్టి ఏం క్వశ్చన్లు అడుగుతారు? దాంట్లో పోస్ట్ పెట్టారా లేదా అడుగుతారు, ఈయన లేదు అంటారు, లేకపోతే ఇంకోటో చెప్తారు. అంతకుమించి ఏముండదు కదా అందులో. అంత చిన్న అంశానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మొత్తం అంతా డే అంతా ఇదే అంశం మీద చర్చించడం అంత పెద్ద అంశం అయిపోయిందా? అంటే ఇప్పుడు అంత చిన్న అంశానికి ఈయన ఎందుకు మరి డైరెక్ట్ పోలీసులను అప్రోచ్ అవ్వట్లేదు? ఎప్పుడు అంటే ఒకటి అంటే ఆయన పనులన్నీ పక్కన పెట్టేసి సినిమాలు అంటేనే సంవత్సరం పొడవునా షెడ్యూల్ ఉంటాయి. ఆయన ఎప్పుడో షెడ్యూల్స్ డేట్స్ అన్నీ అయిపోయింటాయి. ఆ డేట్స్ అన్ని పక్కన పెట్టేసి ఎవరో వ్యక్తి ఎప్పుడో తీసిన సినిమా గురించి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెడితే వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు, మంచిగా ఉంది. ఆ నోటీస్ పంపించిన తర్వాత మేము కూడా టైం కోరద్దా? ఇన్ని నెలలు ఆ వ్యక్తి ఎందుకు గమనున్నారు కదా?
అన్ని రోజులు అయినా కూడా ఆయనకంటూ ఒక వెసులుబాటు ఉంది కాబట్టి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన దాన్ని మళ్ళీ మనకు నోటీస్ వచ్చింది కాబట్టి మనం దానికి రిప్లై ఇచ్చాము. రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి రిప్లై ఇవ్వాలి కదా, అంతవరకు మేము కూడా వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండానే యాక్ట్ చేసేస్తారా? లేదు, ఆర్జీవి కలిస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే రిమాండ్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఒక బుకాయింపు అనే విధంగా పోలీస్ ఆఫీసర్ల నుంచి వస్తున్నమాట. ఎందుకంటే ఆయన first notice కి- సోషల్ మీడియా పోస్టులను కూడా బేస్ చేసుకొని అరెస్టులు చేస్తారా? చెయ్యరా ప్రజలందరూ ఫస్ట్ తెలుసుకోండి. రైట్, ఓకే. బిలో 3 years, బిలో 7 years ఉన్న కేసెస్లో అంత గ్రావిటీ ఉండదు. వాటికి అరెస్ట్లో అవసరం లేదు. నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమంటారు అంతే. వాటిల్లో కూడా అరెస్ట్ చేస్తున్నారంటే అది ఎక్కడో ఏదో లోపాలు జరుగుతున్నట్టే అర్థం. అది మీరందరూ తెలుసుకోండి. సోషల్ మీడియా అంత తీవ్రత ఉన్న కేసులు కాదు. రైట్, అంటే ఫోటో మార్ఫింగ్లు చేసినా నో ప్రాబ్లం. అది కోర్టు చూసుకుంటుందా? నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి. నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? మీడియా ఎట్లా డిసైడ్ చేస్తుంది? నేను డిసైడ్ చేసలే. మీడియా మీరు అదే see, I'll tell you one thing. మీడియా ట్రయల్ చేసేసి మీరే డిసిషన్ చేసేస్తారు, మీరే చెప్పేస్తారు, మీరంతా కన్క్లూడ్ చేస్తారు. నేను మిమ్మల్ని అన్నట్లా ఎంటైర్ గా. ఫోటో మార్ఫింగ్ పెద్ద కేసా కాదా? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? వ్యక్తిగత నేను చూపిస్తా. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంది. ఫోటో మార్ఫ్ చేసి పోస్ట్ చేసిన ఆయన ట్విట్టర్ లో పెట్టారు. అది ట్విట్టర్ లో పెట్టి ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అదే నేను చెప్తున్నా మీకు. మీరు మార్ఫింగ్ చేసి పెట్టారమ్మా, ఎవరికి తెలుసు? మరి అది పెట్టిన వాళ్ళు పెట్టింది. దట్స్ వాట్ అదే అంటున్నా. ఫస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోండి. మీరు మీడియాలో పనిచేస్తున్నారు కదా, ఇప్పుడు ఆయన పేరు మీద ఆయన పేరు మీద ఏం ఫ్యాక్ట్ చెక్ చేశారు? ఆర్జీవి ట్వీట్ ఇది. ఎక్కడ ఫ్యాక్ట్ చెక్ చేశారు మీరు? ఎక్కడ ఫ్యాక్ట్ చేశారు? అది ఎడిటింగ్ చేయలేరా? అవి అదే మార్ఫింగ్. ఇది ఒరిజినల్. ఉండవల్లి అనే ఆమె పెట్టిన పోస్ట్ నే మార్ఫింగ్ నేను అదే చెప్తున్నా. అవన్నీ మీరు ఎడిట్ చేసి పెట్టేవి. మీరు మీడియాలో ఉండే మీరు ఎడిట్ చేశారా? ఎవరు ఎడిట్ చేశారో నాకు చెప్పండి. నాకు అయింది కాదండి. ఇవన్నీ ఎడిట్ చేసి పెట్టేవి. ఆయన అకౌంట్ లో పెట్టి ఉంటే అది మీరు అడగడానికి ఉంటది. ఆయన అకౌంట్ లో ఏమో లేదంటున్నారు. మీరు ఎట్లా వెళ్ళిపోతుంది? నేను వెతికినా ట్వీట్ డిలీట్ చేసినారు. నాకు ఇది ఎప్పటి నుంచో ఉంది. అనుష ఉండవల్లి దాంట్లో నాకు విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ట్విట్టర్ డిలీట్ చేశారు అంటున్నారు, అవునా? ట్విట్టర్ డిలీట్ చేశారంటున్నారు. మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఇంటర్నెట్ సోర్స్ లో ఒక్క స్క్రీన్ షాట్ కూడా ఉండదా అండి? దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. నో మై డియర్ లిసన్. వాళ్ళు ట్విట్ పెట్టిన దాన్ని, ఎప్పుడో ట్విట్ దాన్ని వాళ్ళు ఎడిట్ చేసి ఎవరేం పెట్టారో తెలియదు. ఇంకా దాని హైపర్ లింక్ ఎక్కడ? నువ్వు ట్విట్ పెట్టావు, ఇది అంటున్నావు. సోర్స్ ఎక్కడ? సోర్స్ లేదు, ఏం లేకుండా మీ ఇష్టానుసారం మీకు ఒక ఇమేజ్ పెట్టేసుకొని అది మీకు గూగుల్లో ఎవడో పెట్టేస్తుంటారు, దాన్ని తీసేసుకొని అయిపోయింది, కేసు అయిపోయింది. అవి ఆయన ట్విట్టర్ దాంట్లో నుంచి వచ్చాయని మీరు అంటున్నారు. అసలు అది ఏ ట్విట్టో ఏంటో మాకు తెలియదు అని చెప్పేసి మేము నోటీస్లో పేర్కొన్నాం. నోటీస్లో ఏమి ఇవ్వలేదని మేము పేర్కొన్నాం. ప్రజలందరికీ మేము ఎన్లైట్మెంట్ చేసాం. నోటీస్లో ఒకటి ఇస్తే సరిపోదు, ఖచ్చితంగా నోటీస్తో పాటు ఎన్క్లోజర్స్ కూడా ఇవ్వాలి. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, కంప్లైంట్ ఏమి ఇచ్చారో ఇవ్వాలి, దాంట్లో ఏం పొందుపరిచారో చెప్పాలి. చెప్తే ఇప్పుడు ఈయన వచ్చి కోఆపరేషన్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. అసలు నోటీస్లో ఏమేం పాయింట్స్ వాళ్ళు చెప్పి జనరల్ కాంటెక్స్ట్, మీరు ఎవిడెన్స్ ట్యాంపర్ చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, కోఆపరేట్, ఇవన్నీ మేమే చెప్తున్నాం. అది జనరల్గా ఉండేది. ఒక కేసు కామన్ గానే ఎవరైనా చెప్పేది. మరి అవే ఉన్నాయి. మీరు ఎంతసేపు ఆయన గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ అంశం సినిమా సెన్సార్ అయిన తర్వాత ఎవరైనా కేసులు పెడతారా? ఓకే, సినిమాలు సెన్సార్ అయ్యాక ఎవరైనా కేసులు పెడతారా? అండ్ ఆ కేసు నాకు ఒకటి, అది సినిమాకి సంబంధించిందా లేకపోతే ఇంకోటి? సినిమాకి ఏదైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు, మీకు ఆ ఒపీనియన్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? సెన్సార్ ద్వారా కంప్లైంట్ చేసుకోవాలి, అవునా? మరి సెన్సార్ ద్వారా పోయి కంప్లైంట్ చేయకుండా ట్విట్టర్లో పెట్టారు లేకపోతే ఇంకోటి పెట్టారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అలాంటి కుట్రపూరితమైన కేసులు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. ఎందుకో తెలుసా? దీన్ని మైలిషియస్ ఇంటెన్షన్ అంటారు. మైలిషియస్ ఇంటెన్షన్ నుండి ఎవరైనా ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద నెక్స్ట్ మళ్ళీ ప్రాసిక్యూషన్స్ ఉంటుంది. ఇది ఇక్కడతో అయిపోయేది కాదు. నెక్స్ట్ బ్యాటిల్ ముందుంది. దర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రొకడైల్ ఫెస్టివల్. ఇంకా ముందు ఉంది. ఇప్పుడే అయిపోలేదు ఇక్కడ. సో వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఆయన తప్పులు చేశారా, తప్పులు చేయలేదా లేదా అని కోర్టు డిసైడ్ చేస్తుంది. మీడియానే డిసైడ్ చేసేస్తుంది, ఇంకో ఛానల్ వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే వాళ్ళు చెప్పలేదు, వెళ్ళిపోయారు. దానికి మేమేం చేస్తాము? వాళ్ళు నోటీస్కి ఆన్సర్ చేసాము, మళ్ళీ ఆన్సర్ చేయనివ్వండి, వాళ్ళు తెలుస్తుంది. అయితే ఇక్కడ నాకున్న సమాచారం, ఈ కేసు అనేది ఫైల్ అయింది సినిమా మీద కాదు. ఆ సినిమా టైంలో మార్ఫ్డ్ పిక్స్ వాడిండు, వాళ్ళని కించపరిచే విధంగా అనేది ఒకటి పాయింట్. ఒకటి అసలు ఆర్జీబీకి నోటీస్ పంపించినప్పుడు డియర్ ఆర్జీబీ అని చెప్పి కింద ఒక మ్యాటర్ వస్తుంది. పలానా కేసు సెక్షను ఈ టైంలో మీరు ఇలా చేశారు అని చెప్పి ఏది మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. మీకు
నోటీస్లో ఏముంటుంది అంటే ప్రీ డిఫైన్డ్ కంటెక్స్ట్ ఉంటుంది. ఓకే, నేను అదే అడిగినా. సో క్రైమ్ నెంబర్ సో సెక్షన్ సో క్రైమ్ నెంబర్ సో సెక్షన్ సో టైంలో అపియర్ అవ్వాలి, ఈ కండిషన్స్ని మీరు వైలేట్ చేయకండి, ఇంతే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. అంటే కేసు నెంబరు పలానా ఈ విషయం మీద అలాంటి సెక్షన్లో సెక్షన్లో మీరు ఈ కండిషన్స్ని వైలేట్ చేయదండి, సో టైంలో వచ్చి అపియర్ అవ్వండి, అంతే. అంతే, ఈ డేట్కి వచ్చి Appear అవ్వండి. అపియర్ అవ్వండి. అంతే. ఓకే, నేను అదే ఆ ఏ పాయింట్ మీద కేసు గురించి ఏం లేదా అనేది నా పాయింట్, నా క్వశ్చన్. ఉండదు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది కేవలం సోషల్ మీడియా మీద ఉన్న కేసే అయితే ఇంతగా ఆర్జీ కూడా మరి బెయిల్ కోసం ట్రై చేయడం, బెయిల్ కూడా ఇలా తిరస్కరించబడవు, రిజెక్ట్ కావని అంటున్నారు. ఎందుకు పిటిషన్లు రిజెక్ట్ అవ్వడం వెనుక ఎవరు చెప్పారు? క్వాష్ పిటిషన్ తిరస్కరించారా? ఎవరు చెప్పారు మీకు రిజెక్ట్ అయిందని? క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత కౌంటర్స్కి వెళ్ళింది, అది అంతే. కౌంటర్స్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ హియరింగ్ అయిన తర్వాత దానికి జడ్జ్మెంట్ అనేది ఇస్తారు, అది ఇప్పుడే కాదు, టైం పడుతుంది. ఓకే, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ వేస్తారు, అది యాంటిసిపేటరీ బెయిల్ ఇవాళ వచ్చింది, మళ్ళీ రేపటికి ఉంది. అది అసలు ఏ విధంగా కన్క్లూడ్ అయిపోతున్నారో, ఏ విధంగా మీకు సోర్సులు వస్తున్నాయో, ఎందుకు తిరుగుతున్నారు అంత తప్పించుకొని అనేది ఒక వాదన ఉంది. దాన్ని మీరేం చెప్తారు అనేది నా పాయింట్. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసులు పెట్టినప్పుడు కోర్టులకు వెళ్ళకుండా ఇక్కడ చంద్రమండలానికి వెళ్తారా? చంద్రమండలానికి వెళ్తారా? లేదు, లీగల్ గా మనం అప్రోచ్ అయితే మరి ఇంకా కోర్టుకైనా అప్రోచ్ అవ్వకుండా ఇంకెక్కడ అప్రోచ్ అవ్వాలన్నా? డిజిటల్ పోలీసింగ్ మీరు అడిగారు కదా, ఎప్పుడెప్పుడు అప్రోచ్ కావచ్చు? డిజిటల్ పోలీసింగ్ అనేది హీనియస్ క్రైమ్స్ లేని వాటిలలో డిజిటల్ పోలీసింగ్ని వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ని తీసుకొని, లైక్ ఇట్లా సైబర్ క్రైమ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని చిన్న చిన్న పెట్టి కేసెస్ కావచ్చు, ఇలాంటి అంశాలకు అన్నిటికీ సంబంధించింది డిజిటల్ పోలీసింగ్ని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. హైబ్రిడ్ మోడల్ని యూజ్ చేసుకొని, ఇప్పుడు పర్సన్ ఎక్కడో లాంగ్లో ఉన్నాడు, సపోజ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్ అనుకోండి, ఆ పర్సన్ వచ్చి చేసేదానికంటే టైం వేస్ట్ అయ్యేదానికంటే ఇది చాలా సింపుల్ మ్యాటర్ అనుకోండి. వర్చువల్ మోడ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేసి, వాళ్ళకి ఆ లింక్ పంపించేసి జూమ్లో కానీ లేకపోతే ఇంకో దాంట్లో కానీ స్కైప్లో కానీ తీసుకొనేసి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే అయిపోయింది మ్యాటర్. క్వశ్చన్సే కదా అడుగుతారు అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో. మీకు పోలీస్ స్టేషన్ ఏం సపరేట్గా ఏమి ఉండదు, పోలీస్ స్టేషన్లో కూర్చున్నా క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు రాసుకుంటారు, స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది, అంతే. ఇక్కడ కూడా అంతే, ఏం డిఫరెంట్. ఇంకా ఇక్కడ మీకు వీడియో రికార్డ్ అవుతుంది, ఓకే, వీడియో ఎవిడెన్స్ ఉంటుంది. మరి ఇంత మంచి ఆపర్చునిటీస్ ఆయన చెప్తుంటే, ఇంకా వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ ఇస్తుంటే ఇంకెక్కడ తప్పించుకున్నట్టు? ఇప్పుడు మీకు అందరు తప్పించుకోవడానికి చూస్తారు, ఇక్కడ ఆయన తప్పించుకోవడానికి చూస్తున్నారా? ఆయన ఏకంగా వీడియో రికార్డింగ్ కూడా ఇస్తా అంటున్నాడు, ఇంతకంటే డేర్నెస్ ఏం కావాలి మీకు? డైరెక్ట్ నేను వీడియో, మరి అదే కదా వర్చువల్ అంటే. అవునవును, వర్చువల్ అంటే అర్థం ఏంటి? నేను అందుబాటులో ఉండను, ఆ లైవ్ తీసుకో, ఆయన ఏకంగా వీడియో రికార్డు, ఇంతకంటే డేర్ ఎవరు చేస్తారు? ఇంతకంటే డేర్ ఎవరు చేస్తారా? ఓకే, ఆయన అవైలబుల్ ఉన్నట్టే అని మీరు చెప్తున్నారు. ఆయన వర్చువల్ కావాలి అంటే అర్థం ఏంటి? వర్చువల్ కావాలోకి వస్తా, దాన్ని అయిపోయింది, రైట్. కాకపోతే డైరెక్ట్ గా టచ్ లో ఆయన పనులు ఎన్నో ఉంటాయి. సినిమా డైరెక్టర్ అయినా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్న ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళ షెడ్యూల్స్ ఎప్పుడో అయిపోయి ఉంటాయి. 6 months బ్యాకే ముందే అన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటారు సినిమాలకు అన్నిటికీ. ఇప్పుడు ఆ డేట్లన్నీ మొత్తం తీసేయాలనుకుంటప్పుడు ఎంత లాస్ అవుతుంది? ప్రొడక్షన్ కాస్ట్, ఆర్టిస్టుల కాస్ట్, వాళ్ళ టైమింగ్లు, వాళ్ళ షెడ్యూల్స్. ఒక డే పోయిందంటే నెక్స్ట్ అది చేంజ్ అయిపోతూనే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ఒక ఆర్టిస్ట్ కూడుకున్నది కాదు కదా, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ వేరే షెడ్యూల్స్ ఉంటాయి, వేరే డేట్స్ ఉంటాయి, ఇంకో సినిమాకి డేట్లు ఇచ్చి, ఇప్పుడు దీనివల్ల మిగతావన్నీ షెడ్యూల్ అంతా ఖరాబ్ అయిపోతా. సో కాబట్టి అదంతా కారణాలని రాసే వాళ్ళకి రిప్లై అని ఇవ్వడం అనేది జరిగింది, రైట్. ఓవరాల్గా అంతేగాని ఆయన భయపడలేదు, ఆర్జీబీ భయపడలేదు, రైట్. థ్యాంక్ యూ. అండ్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరోసారి మరో గెస్ట్తో మేము ముందుకు వస్తాం. నమస్తే.